హాయ్, దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్ క్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ. ఈ వీడియో మన ప్రీవియస్ వీడియోకి అంబియంట్ అండ్ హైజీన్కి సీక్వెల్. ఒక సెలవు రోజు మన ఫ్యామిలీ అంతా కలిసి సరదాగా ఒక రెస్టారెంట్కి వెళ్ళాం అనుకోండి. అక్కడ బిల్లు మామూలు బిర్యానీ తినాలన్నా కూడా మినిమం 200 నుంచి 250 రూపాయలు ఉంటుంది. అదే బయట అది 100 రూపాయల నుంచి 150 రూపాయల మధ్యలో ఉంటుంది. ఈ 100 రూపీస్ రెస్టారెంట్కి ఎందుకు ఎక్కువ ఇస్తున్నారంటే అంబియంట్ అండ్ హైజీన్ కోసం. సో ఈ అంబియంట్ హైజీన్ కోసం నేను సపరేట్గా వీడియో చేసిన విషయం తెలిసింది. ఇప్పుడు ఇక్కడ అంబియంట్ హైజీన్ కోసం మాట్లాడట్లేదు, ఇక్కడ క్వాలిటీ కోసం అండ్ క్వాంటిటీ కోసం మాట్లాడదాం. ఫర్ ఎగ్జాంపుల్ 250 రూపాయలు తీసుకున్న ఈ రెస్టారెంట్ లో మనకి ఎంత వస్తుంది అంటే, మన 150 రూపాయలు 100 రూపాయలు కొనుక్కున్న బిర్యానీలో సగం లేకపోతే 30% మాత్రమే వస్తుంది. కంపేర్ చేసుకుంటే పెద్దగా వేరియేషనే అనిపించదు మనకు క్వాలిటీలో. బట్ వాళ్ళు తెచ్చే ముడిసరికి ఏదైతే ఉందో అది ఒకే సూపర్ మార్కెట్ నుంచి తేవచ్చు, లేకపోతే రైతు బజార్ నుంచి తేవచ్చు. నా ప్రశ్న ఏంటంటే, వాళ్ళు తెచ్చే ముడిసరికిలో క్వాలిటీ ఉందా లేదా అన్నదే ప్రధాన సమస్య. ఎందుకంటే ప్రతిదీ కల్తీ అవుతుందన్న విషయం ప్రతిరోజు ఈ టీవీలోని న్యూస్ పేపర్లోని చూస్తూనే ఉన్నాం, వింటూనే. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఏదైతే కల్తీ అనే మనం అనుకుంటున్నామో అదే మనం కొంటున్నాం, తింటున్నాం. ప్రజెంట్ మనకున్న ఉరుకుల పరుగుల లోకంలో బయట ఫుడ్ తినలేకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఎవరిది తప్పంటే చెప్పలేని పరిస్థితి కూడా. ఎందుకంటే రెస్టారెంట్లైనా వాళ్ళ లాభం కోసం ఎక్కడ తక్కువ దొరుకుతుందో అక్కడ మాత్రమే వాళ్ళు కొంటారు. ఎందుకంటే వాళ్ళకి లాభం ఎక్కడైతే వస్తుందో అది ఓన్లీ ఫుడ్ ద్వారా మాత్రమే వస్తుంది. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడ చీప్ గా దొరుకుతుందో అక్కడ మాత్రమే తెచ్చి దాన్నే మనకి సర్వ్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి కూడా లాభాలు రావాలి కాబట్టి. సో అలాంటి పరిస్థితుల్లో మన తప్పు కూడా ఉంది. ఎందుకంటే మనం ఎక్కడైతే తింటున్నామో ఆ ప్లేస్ లో అంబియంట్ బాగుందా, ప్లేసెస్ బాగుందా, సిట్టింగ్ బాగుందా, లేకపోతే విజన్ బాగుందా, టేస్ట్ బాగుందా, ఫుడ్ టేస్ట్ బాగుందా మాత్రమే మనం చూస్తాం. మిగిలిన వాటి కోసం మనం అంతగా పట్టించుకోం. కాబట్టి వాళ్ళు టేస్ట్ కి ప్రిఫరెన్స్ ఇచ్చి జనాలను అట్రాక్ట్ చేస్తారు కాబట్టి క్వాలిటీ ఫుడ్ దొరకట్లేదని నిపుణుల అభిప్రాయం. ఇక్కడ క్వాలిటీ వేరు, టేస్ట్ వేరు. ఇక్కడ మనం టేస్ట్ కి అంబియంట్ కి ప్రిఫరెన్స్ ఇస్తున్నాం కాబట్టి మనం ఆ రేట్ ఇచ్చి క్వాలిటీ లేని ఫుడ్ అయినా మనం తింటున్నామని నా అభిప్రాయం. మనం సింగిల్ గా వెళ్ళాం అనుకుంటే చిన్న రెస్టారెంట్ లో తింటాము, 150 రూపీస్ కే మనం బిర్యానీ తింటాం. అక్కడ కూడా మనం క్వాంటిటీ ఎక్కువ వస్తుంది, టేస్ట్ కొంచెం తక్కువగా ఉన్నా పర్వాలేదు అనిపిస్తుంది. కానీ నిజానికి ఈ 250 రూపీస్ది 150 రూపీస్ది తిన్నా ఏదైతే మెటీరియల్ ఉన్నదో అక్కడ మనకి కల్తీ అవుతుంది. ఇప్పుడు ఆ క్వాలిటీ లెస్ ఫుడ్ రెస్టారెంట్ల వరకు రావడానికి కొన్ని కారణాలు తెలుసుకుందాం. నెంబర్ 1 ఇంటెన్సివ్ అగ్రికల్చర్, 2 ఫుడ్ ప్రాసెసింగ్, 3 సప్లై చైన్ ఇష్యూస్ అండ్ 4 ఎకనామిక్ ప్రెజర్స్. ఇప్పుడు ఇంటెన్సివ్ అగ్రికల్చర్ అంటే ఇన్స్టెంట్ మనీ, ఇన్స్టెంట్ లోన్స్, ఇన్స్టెంట్ ఫుడ్, ఇలా ఇన్స్టెంట్ ద్వారా ఇన్స్టెంట్ పంటలు కూడా మనకు రావాలని అనిపించి ఇంటెన్సివ్ అగ్రికల్చర్ అని మొదలు పెట్టారు. అంటే ఎక్కువ భూమిలో ఎక్కువ రాబడి, ఎక్కువ పంటను వచ్చేటట్టు ఏర్పాటు చేయడం వల్ల దానివల్ల ఏమవుతుంది, విటమిన్స్, ఖనిజాలు తగ్గిపోతాయి. తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ అనమాట. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ వల్ల అధికంగా ఏం చేస్తారంటే క్రొవ్వులు కానీ, చక్కెరలు కానీ, సోడియం కానీ అధికంగా యాడ్ చేసి మనకి నిల్వ ఉండడానికి కూడా అవి సహకరిస్తాయి. ఇలా అధిక మొత్తంలో ఉండే స్టోరేజ్ ఫుడ్ మీద సింథటిక్ కలర్స్ వాడి ఇంకా ఎక్కువ కాలం మన్నిక ఉండేటట్టు ఫుడ్ ప్రాసెసింగ్ లో ఉంచి దాన్ని ప్యాక్ చేసి సూపర్ మార్కెట్ నుంచి రెస్టారెంట్ నుంచి మన ప్లేట్ వరకు ఈ సప్లై చైన్ అని నడుస్తుంది. థర్డ్ పాయింట్, సప్లై చైన్స్. ఏంటంటే ఆహారం పండిన ప్లేస్ నుంచి మన ప్లేట్ వరకు జరిగే ప్రాసెస్ ని సప్లై చైన్ అంటారు. దీంట్లో ఏమవుతుందంటే డిఫరెంట్ మెథడ్ లో మనం స్టోరేజ్ చేస్తాం ఆ ఫుడ్ స్టోరేజ్ కరెక్ట్ గా అవ్వకుండానే మన ప్లేట్ వరకు వస్తుంది. అది మెయిన్ ప్రాబ్లం. దానివల్ల ఏంటంటే క్వాలిటీ లెస్ ఫుడ్ వస్తుంది. ఈ సప్లై చైన్ లో మెయిన్ థింక్ ఏంటంటే స్టోరేజ్ ఇష్యూస్ అనమాట. ఈ స్టోరేజ్ ఇష్యూస్ ని నిర్వహించగలిగితే మన సప్లై చైన్ లోని, మన ఆహార భద్రతలోని, మన తిన్న ఆహారంలోని ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ 4th పాయింట్, ఎకనామిక్ ప్రెజర్స్. మనం టేస్ట్ కోసము, అంబియంట్ కోసము ఫ్యామిలీతో వెళ్ళడానికి వచ్చేటప్పుడు ఇక్కడ టేస్ట్ ఫుడ్ లేకపోతే ఎలాగైతే రిజెక్ట్ చేస్తామో, ఆ టేస్ట్ ఫుడ్ రావడానికి వాళ్ళు కల్తీగా యూజ్ చేసిన మెటీరియల్ యూజ్ చేస్తున్నారని కొన్ని సర్వేల్లో తేలాయి. సో ఆ టేస్ట్ కోసం మనం ఎప్పుడైతే పరిగెడతామో వాళ్ళు క్వాలిటీ లెస్ ఫుడ్
సప్లై చేస్తారనమాట. ఓకే, మన ఇది రెస్టారెంట్లకే పరిమితమైందని అందరూ అనుకుంటే అది అపోహ మాత్రమే. మన ఇంటిలో తిన్న ప్రతి ఫుడ్ చాలా వరకు కల్తీ అయి మాత్రమే ఇంటి వరకు వస్తుంది. దీన్ని నిరోధించడానికి నాకు కొన్ని కారణాలు తెలియవు. మీకేమైనా అనిపిస్తే కొన్ని కారణాలు కానీ మీరు సలహాలు కానీ ఉంటే మీరు కింద కామెంట్ చేయండి. దానికోసం మళ్ళీ సపరేట్గా వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను. Thank you for watching. Please subscribe my channel, share to your family and friends.